చేస్తున్నది మున్సిపాలిటీలో శానిటైజేషన్ పని, ఆపై నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు అనర్హులుగా తేల్చారు. ఏమిటని ప్రశ్నిస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా అంటున్నారు. ఆదిలాబాద్ బల్దియాలో పనిచేస్తున్న నిరుపేద కూలీలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరాక పేదల్ని ప్రభుత్వ పథకాల్లో భాగస్వాముల్ని చెయ్యాలని నిర్ణయించింది. అందుకోసం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టింది. అర్హులైన పేదల నుంచి గృహలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అర్జీలు స్వీకరించింది. లబ్దిదారుల ఎంపిక ఆన్లైన్లో కంప్యూటరీకరణ మున్సిపాలిటీలు, మండలాల వారీగా చేపట్టింది. అర్జీల్లో ఇచ్చిన వివరాల ప్రకారం కంప్యూటరీకరణ చేసే క్రమంలో చాలా చోట్ల తప్పులు దొర్లినట్లు ఆదిలాబాద్లో బయటపడింది. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ఆదిలాబాద్ బల్దియా పారిశుద్ధ్య కార్మికులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. బల్దియాలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే దాదాపు 350 మంది కార్మికుల్లో చాలా మందికి ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. కారణమేమై ఉంటుందనే ఆలోచనతో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో ఆరా తీస్తే పారిశుద్ధ్య కార్మికులకు బదులు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనట్లు వెల్లడైంది. ఆ కారణంతో ఇందిరమ్మ ఇళ్లకు నోచుకోని వారి కొందరైతే పక్కా ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలమున్నట్లు చూపించినా లేనట్లు నమోదు చేయడంతో మరికొందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదు. ఎవరో చేసిన తప్పిదానికి తాము ఎలా బాధ్యులమవుతామని బాధితులు ప్రశ్నిస్తున్నారు. నేను ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 2011 సంవత్సరం నుంచి రోజువారీ కూలీగా శానిటేషన్ లో పనిచేస్తున్నా. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకుంటే డైలీ వేజ్ కూలీ అని నేను అలా మెన్షన్ చేసిన రాసిన ఇందిరమ్మ ఇల్లు కోసం నాకు లిస్టులో పేరు రాలేదు. అయితే ఇది ఎందుకు నా పేరు రాలేదని నేను మున్సిపాలిటీలో ఎంక్వైరీ చేస్తే ఆధార్ కార్డు మరి ఫోన్ నంబర్ తోని వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని పడ్డది, గవర్నమెంట్ ఎంప్లాయీగా పడ్డది. నాకు మరి గవర్నమెంట్ ఎంప్లాయీగా పడితే మేము నిరుపేదలము, రోజువారీగా మేము కూలీ చేసుకుని బతికేటోళ్ళము. నేను ఒక్కొనే కాదు, ఇట్లా గవర్నమెంట్ అని ఒక 50-60 మందికి పడ్డది. నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అని అయితే మా గవర్నమెంట్ జీతం వెళ్ళి మాకు రేషన్ కార్డు ఇవ్వకూలి, మరి ఇదే నిజమైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చినా మాకు సంతోషం. శానిటేషన్ లో వర్క్ చేస్తా రోజువారీ కూలీగా. నేను ప్రజాపాలనలో ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా. నాకు జాగా ఉన్నా గానీ నాకు జాగా లేనట్టు రాసిండ్రు. జాగా ఉన్నా అని ఆల్రెడీ నేను చెప్పినా, చూపెట్టినా, ఫోటో కూడా దిగినాం. మేము అలా చూపెట్టినాం, కానీ నాకు ఇల్లు రాలేదు. వేరే వాళ్లకు ఇల్లు వచ్చినాయి కానీ నాకు ఇల్లు రాలేదని నేను చెక్ చేస్తే ఇక్కడ జాగా లేదని మాకు చూపెడుతుంది. ఇక్కడ అప్లికేషన్లో మేము చూసుకున్నాం, ఆధార్ కార్డుతోని ఫోన్ నెంబర్తోని చూసుకున్నాము. జాగా లేనట్టు మాకు వచ్చింది. మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలోని పదుల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు తప్పుగా నమోదు చేసినట్లు తేలడంతో ఉమ్మడి ఆదిలాబాద్లోని 12 మున్సిపాలిటీలు, 77 మండలాల్లోని పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.